నమస్కారం. వ్యూస్ ఛానల్కి స్వాగతం. విజయం సాధించి 50 ఏళ్ళు గడిచిన సందర్భంగా ఆనాటి స్నేహితుల్ని, ఆనాటి ముచ్చట్లని, ఆనాటి దుర్ఘటనల్ని అన్నిటినీ చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు సీతేపల్లి శ్రీరాములు గారు. యుద్ధ సమయం తర్వాత, వివాహమైన తరువాత ఆయనకు సహకరించిన ప్రేమకుమారి గారు కూడా కొన్ని విషయాలు మనతో పంచుకుంటారు. నమస్తే అండి, మీ ఇద్దరికి స్వాగతం. ఇద్దరిని చూడడం చాలా సంతోషంగా ఉంది. నమస్కారం అండి. నమస్కారం. అంటే దేశం కోసం పోరాటం చేస్తారని తెలుసు మాకు. అంటే మాకు చాలా చిన్న చిన్న వివరాలే తెలుస్తాయి ఈ విషయాల గురించి. మీరు అసలు అంటే మీ చదువు బాల్యం ఎక్కడ, అక్కడి నుంచి మీరు యుద్ధ రంగానికి వెళ్ళే వరకు కూడా కొంచెం మీ ప్రస్థానం చెప్పండి. మాది ఒరిజినల్గా నాగవరపాడని విజయవాడ దగ్గర, గన్నవరం దగ్గర ఒక చిన్న పల్లెటూరు అండి. ఆ పల్లెటూరులో కూడా నేను 1 సంవత్సరం చదువుకున్నాను. నాన్నగారి ఉద్యోగ కారణంగా నా స్కూలింగ్ మొత్తం ఆంధ్రప్రదేశ్లో హైదరాబాదు, అనంతపురం, శ్రీకాకుళం, విజయనగరం అలా ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క ఊళ్ళో జరిగిందండి. అయితే నాగవరపాడులో చదివిన 1962 వార్ టైంలో నాగవరపాడులో చదువుకోవటం, అది ఒక రకంగా నేను ఆర్మీలో చేరటానికి కారణమైంది. అప్పుడు ఏ యుద్ధమో మాకు చెప్తారంటే మేము 1962లో చైనా యుద్ధం అండి. చైనా యుద్ధం జరిగినప్పుడు అప్పుడు మా పినతండ్రి వరస అయ్యేటటువంటి ఇద్దరు ఆర్మీలో ఉన్నారు. ఆ ఇద్దరు వాళ్ళ గురించి వినడం, ఆ తర్వాత మేము డిఫెన్స్ ఫండ్కి అని చెప్పి మనీ కలెక్ట్ చేస్తారు కదండి స్కూల్లో వాళ్ళు. ఆ టైంలో ఏమైందంటే మా హెడ్ మాస్టర్ గారు, మనం పొలాలు కోతల టైం, అప్పుడు వరి కోతల టైము, ఆ కోతల కూలీలకి వెళ్ళేవాళ్ళం మేము. కూలీకి వెళ్తుంటే ఒక రోజున ఆ పొలం ఆయన నన్ను చూసి సరదా పడి అడిగారు. 12 ఏళ్ళే అప్పటికి. ఎరా, నువ్వు చాలా బాగా కోతకు వస్తున్నావు, నువ్వు కూడా మిలిటరీలో చేరతావా అని అడిగాడు ఆయన. ఎందుకు చేరనండి, చేరతానన్నాను. అది మొదటి బీజం ఆ మిలిటరీలో, ఆర్మీలో చేరటానికి నాకు. ఆ తర్వాత ఎస్ఎల్సి విజయవాడలో చదువుకున్నాను, గాంధీనగరం హై స్కూల్లో. తర్వాత ఎస్ఆర్ఆర్ కాలేజీలో పియూసీలో చేరినప్పుడు 1965 వార్ వచ్చింది. ఆ 65 వార్ టైంలో నా ఉద్దేశం మళ్ళీ మనసులో లేచి అది ప్రబలమైంది. నేను ఆర్మీలోనే చేరాలి. అంటే అంత చిన్న వయసులోనే ఆలోచన రావడానికి మీ ఇంట్లో ఆ నేపథ్యం ఉండడం కారణం అంటారా? ఇంట్లో ఫ్రీగా వదిలేరండి. నేను ఎదురు చదువుకున్నా కానీ దానికి అడ్డం ఏం లేదు. కానీ నాకు ఈ ఉద్దేశం ఏర్పడటం నా స్వతహాగానే ఏర్పడింది. అప్పట్లో మా ఫ్యామిలీలో కానీ ఆ ఏరియాలో కానీ ఎవరూ ఆర్మీలో ఉన్నవాళ్ళు లేరు. కానీ రేడియోలో వినటం 1965 వార్ గురించి, ఆ 1962లో ఆయన మాట అనటం, ఈ రెండు నా మనసులో ఎలా నాటుకున్నాయి. అప్పుడు సరే నేను చేరదామని చెప్పి నేను నిర్ణయం తీసుకున్న తర్వాత 66 to 69 డిగ్రీ చదువుకున్నాను. డిగ్రీ కంప్లీట్ అవ్వగానే 69లోనే ఇంటర్వ్యూకి పిలుపు వచ్చింది. వెళ్ళిన మొదటి ఇంటర్వ్యూలోనే నేను సెలెక్ట్ అయిపోయాను ఆర్మీకి సెలెక్ట్ అయిన తర్వాత ఇంకా బయట ఏ ఉద్యోగం ఎప్పుడు ఆలోచించలేదు కూడాను. 1970లో ట్రైనింగ్కి పిలిచారు మమ్మల్ని. మే 1970లో నేను ఓటీఎస్, అప్పట్లో ఆఫీసర్స్ ట్రైనింగ్ స్కూల్ మద్రాస్ అనేవాళ్ళు, ఇప్పుడు ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ చెన్నై, స్కూలే అకాడమీగా మారింది. అక్కడ మేలో మా ట్రైనింగ్ స్టార్ట్ అయింది. మార్చ్ 1971లో కమిషనింగ్ అయ్యి ఐ బికేమ్ అన్ ఆఫీసర్.